హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రాజీనామా పర్వం కొనసాగుతుంది అనుకోవచ్చు. అయితే ఈ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు వరుసగా అందరూ కూడా బయటకు వెళ్ళే కార్యక్రమంలో అయితే ఉన్నారు అనుకోవచ్చు. ఇదే పార్టీకి సంబంధించి పార్టీ అధినేత జగన్కు సన్నిహితుడైనటువంటి అందరికన్నా ఎక్కువగా ఆయనకు సన్నిహితుడైనటువంటి వ్యక్తి అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మోపిదేవి వెంకటరమణ రాజీనామా ఖరారైంది. అయితే ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయబోతున్నారనే వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాజీనామా చేసి దాని తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అయితే టాటా బాయ్ బాయ్ చెప్పబోతున్నారు. ఇక ఈ ఇంకొక వ్యక్తి ఆయనతో పాటు మరో ఇంకొక వ్యక్తి అయితే ఉన్నారు అనే వాస్తవాలు అయితే ఇంకొన్ని బయటకు వస్తున్నాయి. అదే మరో ఎంపీ ప్రీతం మస్తాన్ రావు సైతం ఈ పార్టీ నుంచి అయితే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారట. ఇక వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడంతో ప్రజెంట్ పార్టీకి సంబంధించిన ఆ 11 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోతే ఇక ఆయనకి ఎటు కాని పరిస్థితి అయితే ఎదురవుతుంది అనుకోవచ్చు. వీళ్ళిద్దరికీ సంబంధించి అందులో ఇప్పుడు 11 మంది ఎవరైతే గెలుచుకున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆ 11 సీట్లలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోవడంతో ఇక ఇద్దరు తమ రాజ్యసభ సంబంధించిన రాజీనామా లెటర్ను అయితే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి పంపించారనే వార్తలు సోషల్ మీడియాలో అదేవిధంగా అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఇక వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోవడంతో అటు 11 నుంచి 9కి పడిపోయింది ఇటు వైఎస్ఆర్సీపీ సీట్స్కి లెక్క అనుకోవచ్చు. ఇక ఇదానికైతే ఇంకా షాకుల మీద షాకులు అయితే ఎదురవుతున్నాయి. ఇక నెక్స్ట్ ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితి కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అని సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతుంది. అయితే అదే క్రమంలో ఇటు ఆయన వైఎస్ఆర్సీపీలో ఆయన రాజీనామా చేసినప్పటికీ కూడా టీడీపీలో ఆయన రాజ్యసభ వ్యక్తిత్వానికి సంబంధించి ఆయన రాజ్యసభ పనులను ఆయన పనులను అయితే ఆయన నిర్వర్తించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరికీ సంబంధించి ఇంకొన్ని వార్తలు ఇంకా కొద్ది రోజుల్లో మనకైతే తెలిసిపోతే మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.